ఒక ఆయన అంటాడు నా దగ్గరికి వచ్చి, అన్నీ వదిలేశాను అన్న, ఆ ఒక్క సిగరెట్ నాన్న అంటాడు. అన్నీ వదిలేశాను ఆ ఒక్కటే, అన్నీ వదిలేశాను ఆ ఒక్కటే. ఎవరికి ఏ ఒక్కటి ఉందో నాకు తెలియదు, అది నీకు నా యేసయ్యకి తెలుసు. ఈరోజు నువ్వు అది వదిలేసుకోవటానికి, ఆ దరిద్రం వదిలించుకోవటానికి నిర్ణయించుకుని ఆయన మాట చొప్పున ఒక అడుగు వేయటానికి నువ్వు సిద్ధమైతే, నీ కోసం 100 అడుగులు వేయటానికి దేవుడు సిద్ధం. నా కుమారుడా, కనీసం ఇది మొదలుకొనైనా నా మాట చొప్పున అడుగులు వేయటానికి నువ్వు సిద్ధపడతావా, నిర్ణయించుకుంటావా? అట్లయితే ఈ స్థితిలో కూడా నిన్ను మరలా వెలిగించటం నాకు సాధ్యం. నీ బలమంతా ఉడిగిపోయింది, నేను అనుకున్న కాలమంతా అయిపోయిందని నువ్వు నీరు గారిపోతున్నా ఈ సమయంలో కూడా నేను నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిన్ను మరలా ఆశీర్వదించడానికి ఈ కూటాలకు నిన్ను తీసుకొని వచ్చాను. నీతో మాట్లాడదామనే తెచ్చాను. మళ్ళొక్కసారి నీ మనోనేత్రాలు వెలిగిద్దామనే తెచ్చాను. మరొకసారి నీ బ్రతుకు, నీ వంకర టింకర ఏందో నీకు చూపించి, నువ్వు కనీసం ఈ మారైనా సరి చేసుకొని రూపాంతరం చెందడానికి ఇష్టపడితే నిన్ను మళ్ళా నా చేతుల్లో ఎత్తిపడదామని తీసుకొచ్చాను. మరి నీ నిర్ణయం ఏంది అని నిన్ను పిలిచిన వాడు అడుగుతున్నాడు. నువ్వేం నిర్ణయించుకుంటావు నీ ఇష్టం. ఏదో సాధారణ స్థితిలో ఉన్న లోతుకి ఈరోజు ఆయన కూడా, అబ్రహాం ఒక పెద్ద మహారాజు అయితే లోతు ఒక చిన్న రాజులాగా తయారయ్యాడు. ఈయన పెద్ద రాజు, ఆయన చిన్న రాజు అన్నమాట. తయారైన తర్వాత లోతుకు ఒక ఆలోచన. ఏం ఆలోచన అంటే, పొలంలో మందలు మేస్తున్నప్పుడు అబ్రహాం కాపర్లు లోతు కాపర్లకు అడ్డం తగిలి మేపుతున్నారు అనే కంప్లైంట్ లోతుకు పోయింది. లోతుకి వెళ్ళినప్పుడు లోతు ఏమనాలంటే, రై, ఆయన వల్లే కదరా మనం ఇంత అభివృద్ధి చెందింది, మూలం ఎవర్రా, ఆయనేగా. అలాంటి వాడి మందలకు మనం అడ్డం తగలటం తప్పు కాదంటారా? అంత కాకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్దాం ఆయన పర్మిషన్ తీసుకొని. అంతేగాని ఆయన మందలకు అడ్డం తగిలి బుద్ధిహీనంగా మీరు ప్రవర్తించొద్దు. పోతే పోయింది నా మంద. దేవుడు ఆయన ఒక్కడనే పిలిచాడు, కానీ నన్ను కూడా వెంటేసుకున్నాడు. కాబట్టి నాకు ఆయన ముఖ్యం, ఆయన సేవిస్తున్న దేవుడు ముఖ్యం. మందలు కాదురా, మందలదేముంది. ఈరోజు 100 మందలైతే ఆ 100ని 1000 చేయగలడు, లక్షలు చేయగలడురా. మందలు గొప్పవి కాదు, నా తండ్రి గొప్పవాడు. నేను ఆయన మాట చొప్పున వెళ్తాను అంటే సూపర్ ఉండేది. అలా అనే మనసు లోతుకు లేదు. నాకు తెలిసి ఫ్యామిలీ డిస్కషన్ జరిగి ఉండొచ్చు. వాళ్ళ ఆవిడ, ఆయన, నమ్మకమైన పరిచారకులు ఎవరో కూర్చొని మాట్లాడుకొని ఉండొచ్చు. కనీసం పెద్దవాడై ఉండి ఆయనన్నా చెప్పాలి కదా, రే వాడు చిన్నవాడు, వాడి మందలెంతరా, వాటిని మెయిన్ అనాలి కదా. పెద్దోడైనోడు చెప్పుకోవద్దా? బహుశా లోతు భార్య అనుండొచ్చు, రాయలేదు కానీ ఆమె ముందే పెడ, మనకు తెలుసుగా, వద్దంటే చేస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే ఆదికాండం 19లో లోతు ఇంటికి దూతలు వచ్చినప్పుడు ఆమె రొట్టెలు చేసినట్టు లేదు, ఆయనే సిద్ధపరిచి పెట్టినట్టుంది. కొంతమంది అట్లుంటారులే, లేడీస్లో, ఆడవాళ్లలో కొంతమంది అట్లుంటారు. ఎవరన్నా ఇంటికి అతిథులు వచ్చారనుకో, వెంటనే ఫేస్ మార్చి ఆ వచ్చిన అతిథులకు అర్థమయ్యేటట్టు ఫీలింగ్స్ చూపిస్తారన్నమాట. ఈ గుంపు వచ్చింది, ఈ గుంపుకి ఇప్పుడు వండి సావాలు కావాలా అనే ఫీలింగ్ ఆ ముఖంలో చూపిస్తే వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏయ్, ఫుడ్ రెడీ చేపిస్తాను ఉండండి రా అంటాడు అనుకో, ఏమో ముఖం ఒక రకంగా పెట్టి చేస్తాను ఉండండి అన్నయ్య, తినండి దున్నాలు తిన్నట్టు అన్నట్టు ఫేస్ పెట్టగానే వాళ్ళకి అర్థమైపోయి, భలేవాడే, ఏం కాదురా చల్ల, ఇప్పుడు ఎక్కడ చేసిద్ది, మేము హోటల్ తింటాంలే, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చి వచ్చాం అని జంపు. అట్లాంటప్పుడు ఏం చేస్తారు? కొంతమంది ఇప్పుడే నాకు రోగం వచ్చిందని అడ్డం పడేవాళ్ళు ఉంటారు. మరి ఏ విధంగా తిప్పలు పడిందో మొత్తానికి లోతే వండి పెట్టినట్టు ఉంది. స్తోత్రం.
కానీ అబ్రహాం దగ్గర మాత్రం దేవుడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు శారా 3 మానికల మెత్తని పిండి తీసుకొని రొట్టెలు సిద్ధం చేసి అబ్రహాంకి ఇస్తే అబ్రహాము సిద్ధపరిచిన దూడని రొట్టెల్ని తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టినట్టుంది. కాబట్టి ఏ డిస్కషన్ జరిగిందో మొత్తానికి లోతు ఫ్యామిలీలో, లోతు అని ఉండొచ్చు, ఎంతైనా ఆయన పెద్ద ఆయన కదా, మళ్ళీ పిలిచి అడిగితే ఏం చెప్పాలి నేను, పోనీలే తినేయండి, ఏమైంది నా మందలకి మేత లేకపోతే పర్వాలేదులే అని నేను అంటే ఫ్యామిలీ డిస్కషన్ ఎలా ఉంటుంది? నీకేం నువ్వు బాగానే అంటావు, పిల్లలు గల్లోళ్ళం, ఆయనకేముంది? అర్థమైందా? మనకిద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి భవిష్యత్తు. ఆయనకేముంది? పిల్లా చెల్లా అదంతా ఆ దాసులు తింటమేగా, ఏ కొడుకువేగా, సహోదరుడు కొడుకువేగా, కాస్త తిన్నిస్తే ఏం పోయింది? అడ్డమడ్డం తిరిగి మేపి కుప్పేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వేసిన కుప్పంతా దాసుల పాలేగా, కొడుకువేగా. ఇటుంటాయి కదా డైలాగులు, ఇదే కదా ఉంటుంది. వీడెప్పుడు ఆడవాళ్ళ మీద పడతాడు అనుకోవద్దు. నేను ఆ లేడీస్ని ఏం అనలేదు, నేను స్త్రీలను చాలా గౌరవిస్తాను, దేవునికి స్తోత్రం. కాకపోతే కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందో చెప్తున్నాను, కొంపతీసి మీకు ఇలాంటి దరిద్ర బుద్ధి ఉంటే సరి చేసుకోండి. భర్త బలహీనపడిన భార్య ఏం చెప్పాలంటే, ఒరే పనికిమాలినోడా, ఏదో చిన్న మందన పెట్టుకొని బతుకుతుంది, నేను వెంటేసుకొని తీసుకొచ్చి ఇంత అభివృద్ధిలోకి నడిపించింది ఆ పెద్ద ఆయన లేకపోతే నిన్ను నీ బతుకు ఎట్టుంటుంది? ఏంటి నువ్వు నమ్మకంగా కాస్త తగ్గించుకొని ఉంటే, నువ్వు కొంచెం త్యాగం చేస్తే, ఆ పెద్ద ఆయన మెయిన్ ఏంట్రా, నా ఈ పక్కకి దోలండ్రా అంటే నీ ప్రేమను చూసి ఆ మొత్తం నీకే చెప్తాడేమో. తెలివి తక్కువడా, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ప్రేమతో కదా మనం మనుషుల్ని ఇది చేసుకోవాల్సింది అని చెబితే బాగుండేది. అట్లా చెప్పే లేడీస్ కూడా ఉంటారు, వాళ్ళు గుణవంతురాళ్ళు, ఇల్లు కట్టుకునేవాళ్ళు. అర్థమైందా? ముందు చెప్పిన టైప్ వాళ్ళు ఆయన చెబితే మనం వినేదేంది, ఆయన చెబితే మనం చేసేదేంది, ఆయన ప్రకారం మనం నడిచేదేంది, ఆయనకు మనం వంగొంగి లోబడేదేంది, దండాలు దశకాలు పెట్టేదేంది. ఎంతకాలం ఈ బానిస బతుకు, ఎంతకాలం ఈ బానిస బతుకు. ఎన్ని డైలాగులు వచ్చినాయో ఆ గుడారంలో. మొత్తం మీద ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే, అవసరమైతే పని వాళ్ళకి చెప్పాడనమాట, వాళ్ళని కొట్టైనా సరే మన మందల్ని మేపండ్రా అన్నాడు. ఆ పర్మిషన్ లోతు ఇవ్వకపోతే వాళ్ళ కొట్లాట ఎందుకు జరిగింది? ఆ లూజ్ ఇచ్చాడు. ఆ లూజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్లో లూజ్ దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా, రాయబడలేదులే. దేవునికి స్తోత్రం. పిల్ల జల్ల లేనోడు గొడ్డుపోతాడు. మనకి పిల్లలు ఇప్పటికిద్దరు, ఇంకెంతమందో, భవిష్యత్తు ప్లాను. గొడ్డుపోతాడు, ఏం కట్టుకుపోతాడా? అయింది. ఈ కొట్లాట జరుగుతుంది పొలంలో అని పెద్ద ఆయనకి తెలిసింది. తెలిసి లోతును పిలిచాడు. రాయ్యా, ఏం మాట్లాడాల? ఈ దేశముని ఎదుట ఉన్నది, ఈ దేశముని ఎదుట ఉన్నది కోరుకో. నీవు ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చావో నాకు అర్థమైపోయింది. నా నుంచి నువ్వు సపరేట్ అవ్వాలనుకుంటున్నావు అని మనసులో అనుకొని, ఈ దేశము నీ ఎదుట ఉన్నది, మనం రక్త సంబంధీకులం, మనం కొట్లాడకూడదు, మనం విభేదించుకోకూడదు. ఎందుకంటే మనం పరదేశం వచ్చాం, ఉన్నది నాకు నువ్వు, నీకు నేను. ఇక్కడ మనకి ఇంకొకళ్ళు లేడు. మనం తన్నుకున్నామంటే బయట వాడికి చులకనవుతాం. బయట వాళ్ళందరూ వచ్చి మన ఇద్దరిని కలిపి కొడతారు. మనం కలిసి ఐక్యంగా ఉంటే బయటోడికి షివరింగు. అట్లా కాకుండా మనం తన్నుకుంటే
వాళ్ళు వచ్చి మన మీద పడ్డప్పుడు అప్పుడు మనకు వచ్చిద్ది. కాబట్టి వద్దురా, నువ్వు చిన్నోడు, నీకు తెలీదు, పెద్దోడిని చెప్తున్నాను, ఇక మనం కలిసి ఉండడం కష్టంలే నాన్న, నిర్ణయించుకో. ఈ దేశముని ఎదుటుంది, నువ్వు కుడివైపుకు పోతే నేను ఎడమకు పోతాను, నువ్వు తూర్పుకు పోతే నేను పడమర పోతాను. మనకి ఇక వివాదం వద్దురా, సమాధానంగా విడిపోదాం అన్నాడు. ఆ మాట అన్నప్పుడు ఈయన ఏమనాలండి? డాడీ, మా డాడీ చనిపోయిన తర్వాత నువ్వేగా డాడీవి, నీ రక్తమేగా నేను, నిన్నే తండ్రిగా భావించి ఇక్కడికి వచ్చా కదా డాడీ, నిన్ను వదిలిపెట్టి నేనెక్కడ బ్రతుకుతాను డాడీ, నీకు వేరుగా ఉండి నేనెక్కడ జీవిస్తా డాడీ. అట్లా కాదులే డాడీ, పోతే పోయి నేను నా మందలే పోనీ పర్వాలేదు, నీ మందల్ని మెయిన్ డాడీ, నేను నిన్ను వదిలిపోలేను డాడీ అంటే ఆ కీలకమైన మలుపులో లోతు లైఫ్ వేరుగా ఉంటుంది. కానీ లోతు అనకపోగా ఈ మాట ఎప్పుడు అంటాడా అని ఎదురు చూశాడు. ఆ మాట రాగానే వెంటనే కనులెత్తి యోర్దాను వైపు చూశాడు. ఆ తీరంలో సొదొమ గొమొర్రా పచ్చని పచ్చిక బయళ్లతో సూపర్ ఉంది. చాయిస్ ఈయనకే ఇచ్చాడు. వెంటనే ఆ పచ్చని ప్రదేశాన్ని చూసి నేను అటు పోతాను అన్నాడు. మనం అనుకునే అల్లా డైలాగులు, నేను అన్నమాట అన్నాడు, నేను అటు పోతానని. నువ్వు వెళ్ళు, అవకాశం ఇచ్చేశాడు అబ్రహాం. ఆ తరువాత లోతు అబ్రహాము నుంచి వేరైపోయిన తరువాత ఆదికాండం 13లో ఉంటుంది. మళ్ళీ ఒకసారి దేవుడు దర్శించాడు. అబ్రహాం తీసుకున్న రెండవ నిర్ణయం, మొదటి నిర్ణయం దేవుని మాట చొప్పున నడవటానికి సిద్ధమవటం, దేవుడు కదలమన్న రీతిగా కదలటానికి సిద్ధమవటం నంబర్ 1 అయితే, నంబర్ 2 అబ్రహాముకు దేవుడు వదిలించుకోమని చెప్పిన వాళ్ళని వదిలించుకోవాలని నిర్ణయించుకోవటం. అసలు మొత్తాన్ని అక్కడే వదిలేయమన్నాడు, వదలలా, వెంట తెచ్చుకున్నాడు. వెంట తెచ్చుకున్న తర్వాత బుద్ధి చూపించాడు. కొంతమంది మీద మనం మహా తీపి కలిగి ఉంటాం, కొంతమంది చెప్పినా మనం వినాం. నువ్వు తేడా పడతావు, నువ్వు నమ్ముతున్నావు, నువ్వు దెబ్బతింటావు, నిన్ను దువ్వుతున్నారు, నిన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నారు, పళ్ళు మందిరిగి నీ ముఖం పచ్చడైపోద్ది, జాగ్రత్త అని చెబుతుంటారు. మనకైనా మనకు ఆనవు, మనకు ఆ మాటలు ఆనవు. నాకు తెలుసు, మీరు మోయండి అంటుంటారు, చెబుతుంటారు. కొంతమంది సలహాలు చెబుతుంటారు. కొంతమందిని చేర్చుకోవటం మంచిది, కొంతమందిని వదిలించుకోవటం మంచిది. కొన్నిటిని చేర్చుకోవటం మంచిది, కొన్నిటిని వదిలించుకోవటం మంచిది. కానీ ఏం చేద్దాం, తన్ను పడితే కదా మనకు అర్థమయ్యేది. దిమ్మ తిరిగి అప్పుడు కదా కనపడేది మనకి తమిళ చిత్రం. అట్లాగా అక్కడే వదిలేయమంటే ఇక్కడ దాకా తెచ్చుకుంటే బుద్ధి చూపించాడు. అర్థమైపోయి, వద్దురా నీకు దండం పెడతా, పోరా నీకు ఇష్టం వచ్చినట్టు పంపించి అతడు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చాడు దేవుడు. ప్రతి మలుపులో దేవుడు ఎంటర్ అవ్వటం అనేది జస్ట్ ఇంటికి పోయి ధ్యానం చేయొచ్చు మీరు. ప్రతి టర్నింగ్లో దేవుడు ఎంటర్ అవుతున్నాడు. నంబర్ 1 దర్శించినప్పుడు ఒకసారి, నంబర్ 2 లోతును ఎడబాసినప్పుడు మళ్ళీ దర్శించి, అబ్రహామా అల్లా అప్పుడే, అబ్రామా నీవు లేచి ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించు, చూడు నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతతికి నిత్యముగా నేను ఇస్తాను. చూడు నీది ఇది నీకు ఇస్తాను అన్నాడు. ఎప్పుడు? వదలక ముందా, వదిలిన తర్వాతనా? ఇక్కడ అబ్రహాం చేసిన రెండవ నిర్ణయం తీసుకోవాలి మీ హృదయాల్లోకి. మొదటి నిర్ణయం 75 ఏళ్ల ఈడులో దేవుడు తెలిస్తే ఇంకేమైపోయిందిలే, సరుకు ఇంక అయిపోయింది, ఇంకేముందిలే, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది,
ఇక ఈ కట్టె అట్టబోవాల్సిందే అంటది ఒక ఆమ. పిచ్చిమోహం దాన సచ్చి నరకానికి పోతావే అమ్మా, మారు మనసు పొందవే, రక్షణ పొందవే, పాపాలు కడుక్కోవే, చేసినవి చాలా ఉన్నాయి, నోటితో చేసిన పాపాలు. బాప్తీసం పొందిన అబ్బాయి ఇంకేముందిలేయా, 60-70 ఏళ్ళు వచ్చింది, ఇంకేముంది, ఊరు బొమ్మంటుంది, కాళ్ళు రమ్మంటుంది, ఈ కట్టె అట్టబాటవే అట్ట. కాటికి పోతే పర్వాలా, వల్ల కాటికి, కానీ నరకానికి పోతావు. వినరు కొంతమంది. ఇంకేం పోతావులే, ఇంకేం చేస్తావులే, అయిపోయిందిగా. ఇంకేమైంది, అన్నీ కదిలిపోయినాయి బాడీలో పార్ట్స్ అన్నీ. అట్లా అనుకోవాలి అబ్రాం. 75 ఏళ్ళు అయితేనే, 85 ఏళ్ళు ఇప్పుడు దర్శించాడు, నన్ను పిలుస్తున్నాడు అడిగేయమని. వేస్తాను అడుగు, ఆయనే చూస్తాడు తర్వాత సంగతి. 75లో అడిగేస్తే ఇంకొక 100 ఏళ్ళు పెంచి పడేశాడు అబ్రాహాంకి దేవుడు. మొత్తం అబ్రహాం బ్రతికింది 175 ఏళ్ళు. స్తోత్రం. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నిన్ను ముసలాన్ని అనొద్దు, ముసలమ్మని అనొద్దు. మారు మనసు పొందమంటే పొందు, బాప్తీస్మం పొందమని నిన్ను పిలుస్తుంటే రా, వచ్చి మునుగో యేసులో. సేవకు పిలిస్తే కదులో, పరిచర్యకు వెళ్ళమంటే వెళ్ళో, సాహసాలు చేయమంటే చెయ్యి, విశ్వాసపు అడుగులు వేయమంటే వేయి. అయిపోయిన సాకులు చెప్పవాకు. ఇంకేముంది నాయన, ఇంకేముంది, నాదంతా అయిపోయింది, ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఆయనే నిన్ను బలపరుస్తాడు, ఆయనే నీకు శక్తిని ఇస్తాడు, ఆయనే నీకు జీవాన్ని ఇస్తాడు, ఆయనే నీకు దీవెననిస్తాడు. నడిచాడు, ధన్యుడయ్యాడు. ఇది మొదటి మలుపు. అయితే మొదటి నిర్ణయం ఇది. రెండో నిర్ణయం, వదిలించుకోమని ముందే చెప్పాడు, నేను వదిలించుకోలేదు, అంతా వదిలేసి శేషం తెచ్చుకున్నా. ఇప్పుడు అర్థమైంది శేషం సంగతి, ఎందుకు వదలమన్నాడో వదిలేశానని క్లియర్ అయిపోయాడు. ఇది రెండో నిర్ణయం. అందరూ అన్ని పాపాలు వదిలేస్తారు. అబ్రహాం లోతు ఒక్కడిని పెట్టుకున్నట్టు ఏదో ఒకటి పెట్టుకుంటారు. అన్నీ గెలుస్తారు కానీ ఆ ఒక్కటి మాత్రం వదిలేస్తారు. ఆ ఒక్కటి చాలు సైతానుగాడికి నిన్ను ఆడుకోవడానికి, ఆ ఒక్కటి చాలు సైతానుగాడికి నిన్ను నాశనం చేయటానికి, ఆ ఒక్కటి చాలు సాతానుకి నిన్ను పాతాళానికి తీసుకెళ్ళటానికి. కొంచెమైనా కొంప ముంచును అన్నాడు ఓ భక్తుడు. కాబట్టి మీలో ఏ ఒక్కటి దాగుందో, దాచుకున్నారో, కప్పెట్టుకున్నారో, కవర్ చేసుకుంటున్నారో, ఆ ఒకటి కూడా పూర్తిగా తెంచేసుకునే నిర్ణయం నువ్వు చేస్తే ఈరోజు నీ జీవితంలో నీకు దేవుడు మరొక విధంగా అడుగు పెడతాడు. అంత పొదుపుగా కొట్టాల్సిన అవసరం లేదు. నేనే బతిలాడానా? ప్రభుకు స్తోత్రం. ఏ ఒకటి ఇంకా నిన్ను పట్టుకుందో, ఆయన అంటాడు నా దగ్గరికి వచ్చి, అన్నీ వదిలేశాను అన్న, ఆ ఒక్క సిగరెట్ నాన్న అంటాడు. అన్నీ వదిలేశాను, అన్నీ వదిలేశాను, ఆ ఒక్కటే. ఎవరికి ఏ ఒక్కటి ఉందో నాకు తెలియదు, అది నీకు నా యేసయ్యకు తెలుసు. ఈరోజు నువ్వు అది వదిలేసుకోవటానికి, ఆ దరిద్రం వదిలించుకోవడానికి నిర్ణయించుకుని ఆయన మాట చొప్పున ఒక అడుగు వేయటానికి నువ్వు సిద్ధమైతే నీ కోసం 100 అడుగులు వేయటానికి దేవుడు సిద్ధం. వదిలించుకున్నాక అప్పుడు చూపించడం మొదలుపెట్టాడు. వదిలించుకోకముందు వాగ్దానమే, వదిలించుకున్న తర్వాత చూపించాడు. ఇదిగో చూడు, ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించు, నీవు చూచుచున్న దేశమంతటిని నేను నీకు ఇస్తాను. కనాను మొత్తం తిరిగి ఉంటాడు అబ్రాం. ఏమో కొంత తిరిగాడు, కొంత చూశాడు. తిరిగింది చూసింది మొత్తం ఇచ్చాడు. ఇప్పటికీ అందులో ఉంది ఇశ్రాయేలీలే, అబ్రాహాం సంతతే ఉన్నారు ఇప్పటికి కూడా. ఇది రెండవ నిర్ణయం. మూడవ నిర్ణయం సొదొమ గొమొర్రా రాజు అబ్రహామును ఒక మాట అంటాడు. కొంతమంది 4 రాజులు వచ్చి ఈ సొదొమ గొమొర్రా, ఆద్మా, జెబోయిము, బెల అనే 5 పట్టణాల మీద దాడి చేసి వీళ్ళని తన్ని, వాళ్ళని, వాళ్ళ భార్య పిల్లల్ని బానిసలుగా పట్టుకొని వాళ్ళకున్న యావదాస్తిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అందులో లోతు కూడా పోతుంటాడు.
ఎందుకంటే లోతు సొదొమను కోరుకున్నాడు, పోయి అందులో ఉన్నాడు. ఇది మీకు తెలిసిన కథే. మొత్తాన్ని తీసుకొని ఆ నలుగురు రాజులు వెళ్ళిపోతుంటే ఈ సంగతి అబ్రాహాముకు తెలిసి తన సహోదరుని కుమారుడు చెరపట్టబడ్డాడని విని, అరెరెరెరెరే, ఇక్కడ నేను తప్ప వాడికి ఇంకొకళ్ళు ఎవరూ లేరు, ఇప్పుడు నేను ఎంటర్ అవ్వకపోతే వాడు బలైపోతాడు, నన్ను నమ్మి వచ్చాడు వాడు. చూడండి చూడండి చూడండి, నమ్మకత్వం. నన్ను నమ్మి వచ్చాడు, లేకపోతే ఎవరున్నారో అని వచ్చాడు వాడు ఇక్కడికి. మా డాడీ ఉన్నాడని నన్ను ఆధారం చేసుకొని వచ్చాడుగా వాడు బిడ్డ పాపం. ఇప్పుడు వాడిని తీసుకొని వెళ్తున్నారు ఎట్లా అని ప్రార్థించుకొని 318 మంది వ్యక్తుల్ని సిద్ధపరచుకొని ఒక పథకం ప్రకారం వ్యూహం పన్ని ఆ వ్యూహాన్ని అమలు చేసి 4 రాజుల్ని పిచ్చకొట్టుడు కొట్టాడు. 4 రాజుల్ని 318 మందిని వెంటేసుకొని తన్ని తరమటం అనేది ఒక రికార్డ్. అది 4 రాజుల్లో ఒక్కొక్కటి దగ్గర కనీసం 5,000 సైన్యం, తక్కువ అది 10 ఉంటుంది అనుకో, 5,000 వేసుకుందాం. 4 దగ్గర 4 5 20,000ని 318 మందిని పెట్టి కొట్టడం ఏంది? అది అబ్రహాం వ్యూహం, ఐడియాలజీ. ఎట్టగొట్టాడో మనకు తెలియదు, పొయ్యాక అడుగుదాం. మొత్తానికైతే 4 ఉరికిచ్చింది మాత్రం వాస్తవం. ఉరికిచ్చి అది మొత్తం తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ ఇళ్ళకి చేరిస్తే ఆ సొదొమ రాజు అంటాడు, అబ్రహాం గారు మమ్మల్ని కాపాడారు, మా భార్య పిల్లల్ని కాపాడారు, మా పట్టణము సుసంపన్నమైన పట్టణం, మా పట్టణంలో సమృద్ధి ఉంది, కాబట్టి ఆ ధనాన్ని మీరే తీసుకెళ్ళండి, మేము సంపాదించుకుంటాం, మాకు ఈమెయిల్ చేశారు చాలు అంటే. ఆయన అన్నాడు, అబ్రహాం ఏంది ధనం నేను తీసుకెళ్ళాలని చెబుతున్నాను, నువ్వు చెబుతున్నావు. తన్నులు తిని డబ్బు నువ్వు మొత్తం కలిసి వెళ్తుంటే నిన్ను నీ డబ్బుని మొత్తాన్ని ఇడిపించుకొచ్చింది నేను. అప్పుడు నువ్వు ఆ ధనం మొత్తం ఎవరిది? నువ్వు నాకు ఇచ్చేది ఏందిరా జఫా? నాకు ఇచ్చేది ఏంది నువ్వు? అబ్రహామును నేనే ధనవంతుని చేసి తినని నీవు ఒక మాటైనా పలకకుండునట్లు, ఒక చెప్పు వారైనా నూలు పోగైనా నేను ముట్టను అన్నాడు. జఫా అంటే ఆయుర్వేద శాస్త్రంలో తెలుసా మీకు? మందారం అని అర్థం. జఫా అంటే మందారానికి ఆయుర్వేదంలో పెట్టిన పేరు జఫా. ఏదేదో తీసుకొచ్చి మాట్లాడతాడు అనుకోవద్దు. హెబ్రీ భాషలో జఫా అంటే అందమైన, దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదన్నా తిట్టాల్సి వచ్చినా కూడా అందంగానే తిట్టుతాను, అందుకని చెబుతున్నా. దేవునికి మహిమ. పెద్దగా చెప్పండి, మీకు పని అయిపోయినట్టుంది. అబ్రహాముని నేనే ధనవంతుని చేసి తినని నీ ఒక్క మాట కూడా చెప్పకూడనట్లు నూలు పోగైనా చెప్పు వారైనా నేను ముట్టను బా అన్నాడు. అది 3వ నిర్ణయం. లోక సంబంధులు ఇచ్చేటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని వాళ్లకు దాసోహం అవ్వటానికి కొంతమంది దేవుణ్ణి కూడా పక్కన పెట్టి బెండ్ అవుతారు. దానికోసం ఏది లోకం ఇచ్చే ప్రలోభాలకు ఆశించి, లోకం ఇచ్చే అల్పమైన వాటిని ఆశించి దేవుణ్ణి కూడా వదిలేసేవాళ్ళు కొందరు, దేవుణ్ణి చిన్నబుచ్చేవాళ్ళు కొందరు, దేవుణ్ణి అవమానపరిచేవాళ్ళు కొందరు, దేవుడికి నచ్చని పనులు చేసి దేవుని హృదయాన్ని గాయపరిచేవారు మరికొందరు. కానీ అబ్రహాం రోషం చూసారా? తల వంచలా. నువ్వు నాకు ఇచ్చేది ఇది కాదు, దీని తాత దాని ముత్తాతను కూడా ఇస్తాడు నా దేవుడు, రోషం గల దేవుడు. నీ ముందు తల ఉంచుతాను అనుకున్నావా? నీ ముందు దేహ్యం చేయి జాపుతాను అనుకున్నావా? తన్నులు తిని పోతుంటే మొత్తం తీసుకొచ్చి నీ ముందు పడేసాను, నేనే నీకు ముష్టి పడేస్తా అని వెళ్ళాడు. అప్పుడు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. అది 3వసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నోసారి? మొదటిసారి దర్శించినప్పుడు, సత్యదేవుడిని వెతికినప్పుడు దేవుడు
ప్రత్యక్షమయ్యాడు. మూడోసారి లోకమును ఆశించకుండా నాకు దేవుడే చాలు, నేను దేవుడినే కలిగి ఉంటాను, దేవుడే నా ఆస్తి, దేవుడే అంతస్తు, ఆయన ఇస్తే పొందుతా, లేకపోతే అంతే ఉంటా. ఒకడు నన్ను బాగు చేసేది ఏందిరా, ఒకడు నన్ను హెచ్చించేది ఏందిరా? నా దేవుడు ఇవ్వాలి, నా దేవుడు ఎత్తాలి నన్ను, అది తిరుగులేంది అని లోకాన్ని విసర్జించి నాకు దేవుడే చాలు అనుకున్నాడు. చూడు, కీలకమైన నిర్ణయాలు. 14 ఆ మాట అంటే 15వ అధ్యాయం 1వ వచనంలో ప్రత్యక్షమై, అబ్రామా నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగును. తర్వాత 17లో ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, తేడా పడకుండా నిందారహితుడిగా నడు అని మళ్ళీ ఒక ఘట్టంలో చెప్పాడు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం కొన్ని కీలకమైన నిర్ణయాలు చేసే ఘట్టంలో దేవుడు కనిపెట్టి చూస్తాడు అనేది మీకు అర్థం కావాలి. మన లైఫ్లో కొన్ని టర్నింగ్స్ ఉంటాయి. ఆ టర్నింగ్స్లో మనం ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నామో, ఎలాంటి మైండ్ కలిగి ఉన్నామో దేవుడు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాడు. ఒకవేళ మనం దేవునికి ఇష్టంగా మనం కానీ ఆ మలుపుల్లో నిర్ణయాలు చేస్తే ఆయన ఉండలేడు, దిగి వస్తాడు మన దగ్గరికి. తన సంతోషాన్ని వెలిబుచ్చి తన ఆశీర్వచనాన్ని పలికి వెళ్తాడు. ఈరోజు మీ జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని ప్రభావితం చేస్తాయి, మీ ప్రస్తుతాన్ని ప్రభావితం చేస్తాయని నేను అన్నమాట స్టార్టింగ్లో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత మధ్యలో 1-2 అడుగులు జారినా తర్వాత సరి చేసుకొని దేవునిలోనే నిలిచి దేవుడే చాలు అనుకొని, ఒక మహారాజుకు తగినంత ఐశ్వర్యం గలవాడయి ఉండి కూడా ఆ భోగాలను లక్ష్య పెట్టకుండా గుడారములో బ్రతకటానికి ఇష్టపడ్డ అబ్రాహాము యొక్క సమర్పణ దేవునికి నచ్చింది. ఆ అబ్రహాము ఆ గుడారంలో బతకటమే కాదు, తనకిష్టమైన వాటిని బలిపీఠం మీద పెట్టడానికి కూడా ఈ అబ్రహాం అనేవాడు సిద్ధపడినప్పుడు, ఈ దైవజనుడు, ఈ ప్రవక్త సిద్ధపడినప్పుడు, తరతరాలకు తరిగిపోని దీవెన, తరతరాలకు అయిపోని ఆశీర్వాదం అనేది అబ్రహాంకు దేవుడు ఇచ్చేశాడు. అది ఎంత భవిష్యత్తు ఇచ్చిందంటే అబ్రహాముకి, ఆయన పోయి 1000 సంవత్సరాలు అయింది. కానీ ఈ రోజుకి నిన్న మొన్నటి వ్యక్తిలాగా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పటి నుంచో తెలుసా ఇది? ఆయన వెళ్ళిపోయిన ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన గురించి మారుమ్రోగుతానే ఉంది. యేసయ్య రాకడ వరకు మురిగిద్ది. మనం అందరం నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత కూడా మోగటంగా డైరెక్ట్గా ఆయన్నే చూస్తాం, ఖచ్చితంగా ఆయన కలుస్తాం. స్తోత్రం. ప్రియులారా, అబ్రహాము తీసుకున్న కీలకమైన నిర్ణయాల ఫలితం అబ్రహాము భవిష్యత్తుని, ఆయన ఉన్నంత వరకు అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించినని ఉంది. ఏ అధ్యాయంలో ఏ వచనంలో ఉందో, అన్ని విషయములలో ఆశీర్వాదం. ఒకటి, పరలోకమైన ఆశీర్వాదాల్లో కూడా ఎవరికి దక్కింది? అబ్రహాముకి. విశ్వాసులకు తండ్రి ఎవరు? దేవుని స్నేహితుడని పిలువబడిన వాడెవరు? దావీదుకు తండ్రిగా పిలువబడిన వాడెవరు? యేసుక్రీస్తు వంశావళిలో నంబర్ 1లో ప్రస్తావించబడిన వాడెవరో? దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాస విషయంలో మనందరికి మాదిరి ఎవరో? దేవునికి మహిమ. తరతరాలకు తరిగిపోని దీవెన, దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆనాడు తన లైఫ్లో ఏముందిలే, చిన్నయే కదా అని ఆ చిన్న టైమ్స్లో తను చేసినటువంటి నిర్ణయాలు ఎంత అద్భుతమైన ఆశీర్వాదానికి నడిపించాయో మీరు చూడండి. ఓకేనా? ముగింపు. అదేవిధంగా ప్రయాణం మొదలుపెట్టిన లోతు, ఒకే రక్త సంబంధీకులు, ఒకే దేవుణ్ణి సేవించారు, ఒకే దేవుని పిలుపొందుకొని నడిచారు, ఒకే స్థలంలో విస్తరించారు. కానీ ఒక్కసారి ఒక్క చోట ఒక తప్పుడు నిర్ణయం చేయటం తన టోటల్ లైఫ్ మొత్తానికి దరిద్రం తెచ్చిపెట్టి ఈరోజు కూడా అన్యులు లోతు పేరెత్తి మనల్ని తిడతానే ఉన్నారు. అబ్రహాం పేరెత్తి ఆశీర్వదిస్తే ఈరోజు కూడా లోతు పేరెత్తి మనల్ని తిడుతున్నారు. చూడు, తరతరాలకు దరిద్రం అంటారు దాన్ని. కానీ గ్రంథం అయితే ఆయన నీతిమంతుడైన లోతు అన్నదిలే. కానీ ఆయన చేసిన ఒక తప్పుడు నిర్ణయం, ఒక పొరపాటు నిర్ణయం ఏంటంటే
దేవుడు ఆశీర్వదించి పిలిచి ఏర్పరచుకున్న వారిని విడిచి వేరైపోవటానికి అతడు చేసిన నిర్ణయం. అబ్రహాము దేవునికి భయపడి నడిచాడు. లోతు అబ్రహాముని విడిచే విషయంలో దేవునికి భయపడలా. సొదొమ గొమొర్రాలను చూశాడు, వాటి ఆకర్షణను, వాటి పచ్చదనాన్ని చూశాడు, దైవజనుడిని విడిచి వెళ్ళాడు. దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తని విడిచి వెళ్ళాడు. అలా వెళ్ళటం వల్ల ఏం జరిగిందో మీకు తెలుసు. వరుసగా కంపేర్ చేసుకొని చూసుకోండి. ఒక లైన్ కొట్టుకొని ఇటుపక్క అబ్రహాము, ఇటుపక్క లోతని రాసుకొని కింద ఫలితాలు రాసుకోండి. దేవుని మాట చొప్పున నడిచిన వాడు, దేవుని మాటను పెడచెవిన పెట్టినవాడు అని రాసుకుంటే ఫలితాలు చూస్తే ఈయనేమో అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. ఎవరు? అబ్రహాం. కానీ లోతు సొదొమ గొమొర్రాల మీదకి అగ్ని దేవుడు కురిపించినప్పుడు కలిగి ఉన్న వాటితో, కట్టుకునే వాటితో పరారవ్వాల్సి వచ్చింది లోతు. చివరికి లోతు సంపాదించుకున్న యావదాస్తి ఏమైపోయిందో తెలుసా? అగ్నికి ఆహుతైపోయింది. దేవుడు మాత్రమే నా ఆస్తి, దేవుడే చాలు అనుకున్న అబ్రహాముకి దేవుడు దక్కాడో, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం కూడా దక్కింది. గట్టిగా